కొన్ని నినాదాలు చేసి సమాజానికి మనం ఎంతో మెసేజ్ ఇవ్వాలి, మన వ్యక్తిగతాన్ని భద్రపరచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంలో భాగంగా మన పాఠశాలకి దిండివారిపాలెం పంచాయతీ నుండి మన సెక్రటరీ గారు, వారి అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ వారి ఇరువురు కూడా మన పాఠశాలకు వచ్చారు. అలాగే ఎంఆర్సీ నుంచి మనకి ఇంటిమేషన్ వచ్చింది. దీనిలో భాగంగా ర్యాలీ, దాని తర్వాత మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చెప్పడం, కొన్ని నినాదాలు చేయడం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. ఊరికనే ఈరోజు ఈ క్షణంలో అరిసేస్తే సరిపోదు, కానీ ఈరోజు మనం అనినటువంటి మాట మన మనసుకు తీసుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, తిరిగి భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, చదువుకోని వారిని మరి ముఖ్యంగా, కానీ చదువుకున్న వారే ఈరోజు ఇంకా దరిద్రంగా తయారవుతున్నారు. మరి చిన్నపిల్లలు 6-7 తరగతుల వాళ్ళకి నా మాటలు అర్థం కాకపోవచ్చేమో, కానీ కనీసం 8, 9, 10 తరగతుల పిల్లలకు అర్థమవుతున్నాయమ్మా? అర్థమవుతున్నాయా? మరి మన ఇళ్ళల్లో, మన సమాజంలో, మన కుటుంబాల చుట్టూ, మన ఊళ్ళల్లో ఎన్నో భయంకరమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. మీరు చూసేటువంటి కార్యక్రమాలు, సినిమాలు, వాటిల్లో కూడా ఎన్నిటినో చూస్తూ ఉన్నారు. మరి వాటన్నిటినీ గమనించుకుంటూ అసలు దేశం ఎటు ప్రయాణం చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. దేశం అంటే ఎవరు చెప్పాలి, మీ ఆన్సర్ కావాలి. దూరం నుంచి అయినా సరే చెప్పండి పెద్దగా. దేశం అంటే మనుషులు, మట్టి కాదు. ఉంది కదా ఒక స్లోగన్, మంచి ఒక ఏ కవి గారండి చెప్పింది అది? గురజాడ అప్పారావు గారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. మరి దేశాన్ని ముందుకు నడిపించాలి అని అంటే మనుషులమైన మనము, అందున యువత అయినటువంటి మీరు, యువత దేశానికి వెన్నెముక లాంటిది. తెలుసా లేదా మీకు? మన బాడీ అంతటికి మన వెన్నెముక లేకపోతే మనం నిలబడలేం కదా. మనకు ఆధారం వెన్నెముక. శరీర అవయవాల్లో ప్రాముఖ్యంగా దాన్ని చెప్పుకుంటాం. అలాగే దేశానికి యువత ఎంతో ప్రాధాన్యమైనటువంటిది, ఒక శక్తి. అది ఎంత శక్తి అని అంటే వర్ణించలేనంత శక్తి, వివరించలేనంత శక్తి. ఆ శక్తి మీలో నిగూఢం అయి ఉంది. దానిని మంచి మార్గంలో ఉపయోగించాలి. దాని యొక్క ఉద్దేశమే మరి ఈరోజు ఈ మాదక ద్రవ్యాల వలన ఎంతగా దేశం నష్టపోతుందో, యువత పెడదారులు పడుతున్నారో, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయో, వ్యక్తిగతంగా పాడైపోతున్నారు, కుటుంబ పరంగా పాడైపోతున్నారు. దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. సమాజమే దేశం మీద ప్రభావం చూపిస్తుంది. ఇలా అంచెలంచెలుగా ఉన్నటువంటి దుష్పరిణామాలన్నింటినీ కూడా తీసివేసుకోవాలని విద్యార్థులైన మీలో ఈ చిన్న వయసు నుంచే దాని నుంచి విముక్తి పొందాలని, దాని గురించినటువంటి వివరాలు తెలుసుకొని మంచి చెడు విచక్షణ కలిగి ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు స్కూల్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్ వారు. మరి ఈ సమయంలో ఏదైనా మాట్లాడతారమ్మా మీరు? అయితే కొన్ని నినాదాలు ఉన్నాయి. అవి ఒక 4-5 మైకుల్లో చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. దాని తదనంతరం మాస్టర్ గారు ప్రతిజ్ఞ చేయిస్తారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన టీచర్స్కి, బయట నుంచి వచ్చినటువంటి మీరు ఇరువురికి కూడా స్కూల్ పక్షంగా థ్యాంక్స్ చెప్తూ చిన్నారులైన మీ అందరికీ మా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మాస్టర్. స్లోగన్స్ ఉన్నాయి. ముందు నేను చదువుతాను, మీరండి. తర్వాత రెండో వాక్యం మీరు చదువుతారు. కానీ పేపర్లో రెండో పక్కన ఉంది చూడండి. మాదక ద్రవ్యాలు వద్దు, ఉజ్వల భవిష్యత్తు ముద్దు. నేను ఒకటి చదువుతాను, రెండోది మీరు చెప్పండి. మాదక ద్రవ్యాలు వద్దు, మాదక ద్రవ్యాలు వద్దు,
మాదక ద్రవ్య వాడకం మానేద్దాం, విలువైన ప్రాణాన్ని కాపాడుకుందాం. మాదక ద్రవ్య వాడకం మానేద్దాం, మాదక ద్రవ్య వాడకం మానేద్దాం. హాయిని గొలిపే మాదక ద్రవ్యం ఆరోగ్యానికి ఎంతో హానికరం మీరు అన్నారు. హాయిని గొలిపే మాదక ద్రవ్యం, హాయిని గొలిపే మాదక ద్రవ్యం. ఓకే, ప్రతిజ్ఞ చెబుతాను. మీరు నిలబడి కుడి చేయి ముందుకు చాపండి, రెండు కాళ్ళ మీద నిలబడి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.